వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో, ఈరోజు గోల్డ్ ప్రైస్ వచ్చేసి దగ్గర దగ్గర 1,38,000 చేంజ్ వరకు ఉంది. అదే సిల్వర్ గనుక మనం చూసుకున్నట్లయితే 2,54,52 దగ్గర అక్కడ కన్సాలిడేషన్ అవుతున్న సిట్యుయేషన్ మనం చూస్తున్నాం. సో, ఇప్పుడు ఎవరైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటారో మ్యూచువల్ ఫండ్స్‌లో వాళ్ళ పోర్ట్‌ఫోలియోలో ఇంకా గోల్డ్ మీద గాని, సిల్వర్ మీద గాని ఇలా యాడ్ చేయాలనుకుంటారో, సో, ఇప్పుడు వాళ్ళు యాడ్ చేసుకోవచ్చా? యాడ్ చేసుకోకూడదా? దీని గురించి మాట్లాడడానికి సల్మాన్ గారు ఉన్నారు. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే అండి నిహాల్ గారు. సార్, ఇప్పుడు మనం సిల్వర్ అండ్ గోల్డ్ మనం చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర మంచి ర్యాలీ అయితే రన్ అవుతుంది. సో, గోల్డ్ 138 ఉంది. సిల్వర్ 254 దగ్గర అక్కడ కన్సాలిడేషన్ అవుతుంది. సో, ఇప్పుడు ఎవరైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటారో ఇప్పుడు వాళ్ళందరూ చేయొచ్చంటారా? లేకపోతే కొంచెం హోల్డ్ ఆన్ చేయాలంటారా? జనరల్‌గా ఏంటంటే అండి నిహాల్ గారు చూడండి, లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ మీరైనా నేనైనా ఎవ్వరు కూడా రిటైల్ ఇన్వెస్టర్స్ గోల్డ్ అండ్ సిల్వర్ ఎంత పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. గోల్డ్ అరౌండ్ 50-60%, సిల్వర్ 150% పెరిగింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చేస్తే అందరు ఈక్విటీస్ నుంచి వెళ్ళి కమోడిటీస్లోనే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. మీకు తెలియని విషయం ఏముంది, బికాజ్ ఆఫ్ గ్లోబల్ అన్సర్టెనిటీస్. అవును. ఓకేనా. డాలర్కి ప్రత్యామ్నాయంగా గోల్డ్ రిజర్వ్స్ పెంచుకోవడం వల్ల సెంట్రల్ బ్యాంక్స్ డిమాండ్ వల్ల జనరల్గా ఏమిటంటే అండి, జనరల్గా ఎప్పుడైతే బాగా పెరుగుతుందో మళ్ళీ కరెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అది గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఈక్విటీస్ కావచ్చు, బాగా పెరిగిన తర్వాత. అయితే ఇప్పుడు ఇంకా గ్లోబల్ అన్సర్టనిటీస్ కొనసాగుతున్నాయి. ఇప్పుడు నికోలస్ మదురో గారిని వెనిజులా అధ్యక్షుని తీసుకొని అది ఇది ఎటువైపు వెళ్తుంది, ప్రపంచ యుద్ధం వైపు వెళ్తుందా తెలియదు. ఇంకా దేశాల మధ్య అన్సర్టనిటీస్ వెళ్తున్నాయి. తర్వాత ట్రంప్ ఇంకా మన మీద ఇంకా టారిఫ్లు పెంచుతా అన్నట్లుగా మాట్లాడాడు. సో ఎప్పుడైతే గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉంటాయో ఈక్విటీస్ పెద్దగా పెర్ఫామ్ చేయకపోయినప్పుడు గోల్డ్ని సేఫ్ హెవెన్ కింద ట్రీట్ చేసి గోల్డ్ని డిమాండ్ ఎక్కువ ఉండటం వల్ల గోల్డ్ పెరుగుతుంది. సిల్వర్ ఏమో ఇండస్ట్రియల్ డిమాండ్, సోలార్లో కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్లో కావచ్చు, దీనివల్ల సిల్వర్ పెరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంది. ఒకప్పుడు ఉన్న సిల్వర్కి ఇప్పుడు 150% పెరిగి ఉంది. ఆ 150% పెరుగున్న సిల్వర్ని ఇంకా ఇండస్ట్రీల కోసం కొంటున్నారు. సపోజ్ ఎలక్ట్రిక్ వెహికల్ కోసం కానీ, సోలార్ ప్యానల్స్ కోసం, గ్రీన్ ఎనర్జీ వీటి కొంటున్నప్పుడు ఒక వెహికల్ ఉంది, ఎలక్ట్రిక్ వెహికల్. సిల్వర్ తక్కువ రేట్లో ఉన్నప్పుడు వెహికల్ బయటకు వచ్చింది, దాని రేట్ ఒకటి ఉంది. ఇప్పుడు సిల్వర్ 150 టైమ్స్ పెరిగింది. ఇప్పుడు కొన్నాడు అనుకోండి, అతను ఏం చేయాలి, అంతిమంగా ఆ వెహికల్ రేటు కూడా పెరగాలి కదా. వెహికల్ రేటు పెరిగినప్పుడు ప్రజలు ఆ వెహికల్ కొనటం తగ్గించే అవకాశం ఉంది కదా, ఉంది, అవునా కదా. సో అప్పుడు ఏమిటి, సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత ఏమిటి, అంత వాడకం తగ్గిస్తారేమో చెప్పలేము మనం. కానీ గోల్డ్ మాత్రం ఎవర్ గ్రీన్. గోల్డ్ ఇప్పుడు సిల్వర్ ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంది, కానీ దానివల్ల రేట్లు కూడా పెంచాల్సి వస్తుంది. అప్పుడు కస్టమర్స్ ఎక్కువ కొనలేకపోతే మళ్ళీ కరెక్షన్ అయ్యే అవకాశం ఉంది. కానీ గోల్డ్ మాత్రం ఎవర్ గ్రీన్. అయితే గోల్డ్ ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్స్, మన రిజర్వ్ బ్యాంక్ కావచ్చు, చైనా కావచ్చు, ప్రపంచ దేశాల రిజర్వ్ బ్యాంక్స్ రిజర్వ్స్ పూల్ చేస్తున్నాయి కాబట్టి పెరుగుతుంది. రేపు మళ్ళీ వాళ్ళు ఏమన్నా సెల్కి పెడితే, అమ్మకానికి పెడితే తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే, పెరిగిన దాని ర్యాలీ ఎలాగో మిస్ అయ్యాం, భవిష్యత్తులో ఇంకా పెరుగుతుంది మొత్తం డబ్బంతా తీసుకెళ్ళి గోల్డ్ అండ్ సిల్వర్లో పెట్టకుండా కొంత పోర్షన్ మీరు ఎలకాడ్ చేసుకున్నారు. ఎలాగో మన దేశంలో మిక్కిలి ఇష్టపడేది ఫిజికల్ గోల్డ్. అవును. సో ఈ ర్యాలీ వల్ల అందరికీ బెనిఫిట్ అయింది, అందరికీ డబ్బు డబల్ అయింది, 50-60% పెరిగింది. సిల్వర్ మాత్రం కొంచెం తక్కువ మనం అక్యుములేట్ చేస్తాం. సో ఫిజికల్గా ఉంది. ఇప్పుడు ఇంకా ఎంత పెరుగుతుందో అని ఒకటేసారి మీరు తెచ్చిన డబ్బులన్నీ ఇంట్లో పెట్టకుండా కొంత పోర్షన్ మీరు మల్టీ అసెట్ ఫండ్స్ ద్వారా, లేదంటే గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో కొంత పోర్షన్ పెట్టుకోండి. కానీ ఇంకెంత దూరం వెళ్తుందని వెంటబడి వెళ్ళొద్దు. కొంత ఒక 10%, మీరు 100 రూపీస్ ఉంటే ఒక 10%, 15% మీరు ఎలకడి. లేదు మ్యారేజెస్ కోసం ఏ రేట్లో ఉన్నా మనం ఫిజికల్గా కన్జ్యూమ్ చేయాలి కాబట్టి, ఫిజికల్గా మన ఆభరణాలు మనం పెళ్ళిళ్ళకి వాడుకోవాలి కాబట్టి తప్పదు. అప్పుడు
లేదు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే స్టాగర్డ్ వేలో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇంకా అనిశ్చితులు కొనసాగుతాయంటే కొనసాగేటట్టే కనపడుతున్నాయి అవును. గ్లోబల్గా ఇంకా అనిశ్చితులు కొనసాగేటట్టే కనపడుతున్నాయి. ఇంకా పెరుగుతుందంటే నోబడీ నోస్. అంటే ఇప్పుడు చాలామంది గోల్డ్ ఫిజికల్ గోల్డ్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ అంటే అందరూ ఒక ఫిజికల్ సిల్వర్ గానీ, ఫిజికల్ గోల్డ్ గానీ వాళ్ళ ఆభరణాలు చేపించుకోవడం గానీ, సో ఇలా చాలామంది దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఫిజికల్‌గా ఏదైతే జ్యువెలరీస్ తీసుకోవడం గానీ, ఆర్నమెంట్స్ తీసుకోవడం కరెక్టేనంటారా? నీడ్ ఉంటే ఏం చేస్తాం? మ్యారేజ్ అనుకోండి. నీడ్ లేకపోయినా అంటే మ్యారేజెస్ నీడ్ లేనప్పుడు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు రిటర్నే కావాలి. మీకు హాయిగా ఇంట్లో హ్యాపీ. ఇప్పుడు మనకు ఫిజికల్గా ఏంటి, లాకర్ తీసుకోవాలి, మళ్ళీ దానికి కొంత అమౌంట్ పే చేయాలి. లేదా ఇంట్లో పెట్టుకుంటే భయం, 4 రోజులు తాళం వేసుకుని వెళ్ళాలంటే భయం. గేటెడ్ కమ్యూనిటీలు అంటే ఓకే. లేదు మీరు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ రిటర్న్ తీసుకోవాలంటే డిజిటల్ ఫండ్స్, ఈటీఎఫ్లు తీసుకోవచ్చు మనం, ఆ ర్యాలీ మిస్ కావద్దన్నప్పుడు. సో నేనేమంటున్నాను, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీడ్ లేకపోయినా ఫిజికల్గా కొనుక్కోవటం అనవసరం కదా, మనకు రిటర్నే కావాలన్నప్పుడు. సో మనం ఏంటి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీరు ఈటీఎఫ్లు కానీ ఫండ్లు కానీ వెళ్ళొచ్చు. ఓకే. లేదు మా కూతురు ఉంది, కళ్ళ ముందు చక్కగా ఫంక్షన్ నడుస్తుంది, శారీ ఫంక్షను ఇంకొకటో ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు చక్కగా ఎంజాయ్ చేయాలి, తప్పదు కదా, ఫిజికల్ గోల్డ్ ఉండాలి. కాకపోతే ఫిజికల్ గోల్డ్ లిమిటెడ్గా పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చక్కగా ఉంటుంది. కాకపోతే 100% గోల్డ్ అండ్ సిల్వర్కి వెళ్ళొద్దు. అందరు చెప్పేది ఏమిటంటే, అనలిస్టులు కూడా చెప్పేది ఏమిటంటే, ఫండమెంటల్స్ కూడా చెప్పేది ఏంటంటే, సిల్వర్ ఇండస్ట్రియల్ డిమాండ్ ఉన్నా కానీ ఎవరైతే ఆ ఇండస్ట్రీలో వాడుతున్నారో ఆ ఇండస్ట్రీ రేట్స్ పెరిగినప్పుడు మళ్ళీ దాని డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ర్యాలీ వచ్చిన తర్వాత కొంచెం కరెక్షన్ వస్తుంది. సో జాగ్రత్తగా చూసుకొని ఎప్పుడు మన ఇన్వెస్టర్స్ చేసే మిస్టేక్ ఏమిటంటే, పరిగెడుతున్న బస్సునే ఎక్కాలని ప్రయత్నిస్తూ ఉంటారు, ఆగున్నప్పుడు ఎక్కరు. ఈక్విటీస్ లాస్ట్ 1 yearలో మన ఈక్విటీస్ కరెక్షన్కి గురై, వాల్యుయేషన్ వల్ల కాబట్టి ఇంకోటి కావచ్చు కరెక్షన్కి గురైంది. కాబట్టి ఈక్విటీస్లోనే పెట్టుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ 1 year బాగా పెరిగే అవకాశం ఉంది రకరకాల కారణాల వల్ల. కొంత పోర్షన్ మీరు పెట్టుకోండి. ప్రపంచ మార్కెట్స్ అన్నీ ఎఫ్ఐఎల్ అందరూ ప్రపంచ మార్కెట్స్కి వెళ్ళటం వల్ల బాగా పెరిగి వచ్చినాయి. మళ్ళీ ఎఫ్ఐఎల్ మన వైపు చూస్తే మన మార్కెట్స్ ర్యాలీ మొదలవుతుంది. అప్పుడు మీరు డీసెంట్ రేట్ని వచ్చే అవకాశం ఉంది. కొంత పోర్షన్ మీరు పెట్టుకోండి. మిస్ అయిపోతుందని మొత్తం తీసుకెళ్ళి ఇప్పుడు కొనవద్దు. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మన సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.